నమస్కారం అండి. కేంద్ర ఐటీ శాఖ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి మా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. విశాఖపట్నాన్ని ఐటీ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడానికి, డిజిటల్ రంగంలో మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు, నైపుణ్యాల పెంపుదల, పరిశ్రమ విద్యా భాగస్వామ్యాలు చాలా ముఖ్యం. సాంకేతిక సంస్థలను ఆకర్షించే విధంగా మరిన్ని ఐటీ పార్కులు, స్టార్టప్ల కోసం ప్రత్యేక జోన్లను అభివృద్ధి చేస్తాం. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ-గవర్నెన్స్ సదస్సులో ఈ విషయాలన్నీ చర్చించబడ్డాయి. త్వరలోనే స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నాం. స్కోచ్ అవార్డుతో మా బాధ్యత మరింత పెరిగింది. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ భవనం నిర్మించనున్నాం. ఇందుకోసం ప్రణాళికలు సైతం సిద్ధం చేశాం. రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రిగా జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు రావడం నిజంగా గర్వకారణం. ఇది మనందరి కృషి ఫలితం. బీసీల సంక్షేమం కోసం మన ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుంది. త్వరలో బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయబోతున్నాం. ఇది వారికి ఆర్థికంగా మరింత చేయూతనిస్తుంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ధన్యవాదాలు. నమస్కారం అండి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పోటీ పరీక్షల శిక్షణ సత్ఫలితాలిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ ఉచిత శిక్షణకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించడం మనందరికీ గర్వకారణం. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాం. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా ఉచిత శిక్షణ కూడా ఇస్తాం. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నమస్కారం అండి. ఈరోజు సింహగిరిపై శ్రీ మహాలక్ష్మికి విశేష పూజలు జరిగాయి. ఈ-గవర్నెన్స్ సదస్సులో భాగంగా ఐటీ రంగ ప్రతినిధులు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి చర్చించారు. అన్ని రాష్ట్రాల మధ్య డేటా షేరింగ్ చాలా అవసరం. ఈ విషయంలో మనం మరింత కృషి చేయాలి. నమస్కారం అండి. విశాఖపట్నం నుండి ఆంధ్రప్రభ బ్యూరో అందిస్తున్న వార్తలు. విశాఖలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో మంగళవారం సింహాద్రినాథుడు ఉత్సవమూర్తి ప్రతినిధి గోవిందరాజస్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లను సర్వాభరణాలతో అందంగా అలంకరించి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలనుకుంటున్నాను. ఈరోజు మన దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. బాలత్రిపుర సుందరీదేవికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరు. దయచేసి అందరూ శాంతియుతంగా సహకరించాలని కోరుతున్నాను. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి హారతులిచ్చారు. పాతనగరంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారు భక్తులకు లలితాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆయా ఉత్సవాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఆ దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని తరించారు. నమస్తే అండి. ఈరోజు వాతావరణ వార్తలతో మీ ముందుకు వచ్చాను. రాబోయే 5 రోజులు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడనున్నాయి.
ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ వరకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. 26, 27 తేదీలలో కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండండి. నమస్తే అండి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డి ప్రఖర్ జైన్ గారు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7